నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యూరోపియన్ దేశాల పర్యటన ముగిసింది. యూరోప్లోని ముఖ్యమైన 4 దేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్యటించి ఆయన ఆ పర్యటన ముగించుకొని భారతదేశానికి తిరుగు పయనమయ్యారు. అయితే ఈ పర్యటన సిగ్నిఫికెన్స్ గురించి కొన్ని కీలకమైన విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నిజానికి భారతదేశాన్ని యూరోపియన్ దేశాలు ఎప్పుడూ కూడా ఇదొక అభివృద్ధి చెందుతున్న దేశంగా, థర్డ్ వరల్డ్ కంట్రీగా, ఇంకా చెప్పాలంటే కొంత అనామకమైన పేద నిరక్షరాస్యతతో కూడినటువంటి దేశంగానే గత 70 సంవత్సరాల్లో చూస్తూ వచ్చాయి. అండ్ ఇంకా చెప్పాలంటే చీప్ లేబర్ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఒక అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి వ్యవస్థగా కొంతకాలం పాటు చూస్తూ వచ్చాయి. అంతేకాని భారతదేశానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతని, సివిలైజేషన్ పరంగా భారత్కు ఉన్నటువంటి ప్రాధాన్యతని ఏ రోజు కూడా యూరోపియన్ దేశాలు గుర్తించలేదు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, సారథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత సివిలైజేషన్ వైపు చూడడం మొదలుపెట్టాయి. అండ్ భారత్తో మైత్రి కోసం తహతహలాడుతూ ఉన్నాయి. అండ్ భారతదేశాన్ని కేవలం మార్కెట్గా మాత్రమే కాదు, భారతదేశాన్ని ఒక పార్ట్నర్గా భావిస్తూ, భాగస్వామ్య దేశంగా భావిస్తూ కూడా అభివృద్ధి చెందిన దేశాలు ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నాయి. అట్లాంటి ఒక నేపథ్యమే ఈ యూరోపియన్ పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తన వైఖరి ద్వారా, తన ఇచ్చినటువంటి సిగ్నల్స్ ద్వారా, సంకేతాల ద్వారా మనకు అర్థమవుతోంది. సరే, మోదీ పర్యటన సాగిన తీరు గురించి చెప్తాను. ఫస్ట్ ఆయన నెదర్లాండ్స్కి వెళ్ళారు, నెదర్లాండ్స్ నుంచి స్వీడన్కి వచ్చారు, స్వీడన్ నుంచి ఆయన నార్వేకి వెళ్ళారు, నార్వే నుంచి ఇటలీకి వచ్చారు, ఇటలీతో ఆయన పర్యటన ముగించుకొని తిరుగు పయనమవుతున్నారు. సరే, యూరోపియన్ పర్యటన కంటే ముందు యుఏఈకి వెళ్ళారు ప్రధాని నరేంద్ర మోదీ గారు. యుఏఈతో ఈ మధ్యకాలంలో చాలా అద్భుతమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా డిఫెన్స్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి మనము రక్షణపరమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నాము. అండ్ అంతేకాదు అటు ఆయిల్ పరంగా కూడా భారతదేశంలో రిజర్వ్స్ పెంచుకునే విధంగా యుఏఈతో కలిసి మనము మన భారత ఆయిల్ రిజర్వ్స్ని పెంచే దిశగా యుఏఈ పెట్టుబడులు పెట్టబోతోంది. దానికి సంబంధించిన ఒప్పందాలు కూడా జరగబోతున్నాయి. సరే, యుఏఈ పర్యటన గురించి ఆల్రెడీ నేను అనేక విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవెన్ గ్లోబల్ రౌండప్లో కూడా చాలా విషయాలు మాట్లాడాం కాబట్టి. బట్ ఈ 4 దేశాల పర్యటన గురించి నేను చెప్తాను. యూరోపియన్ యూనియన్ కమిషన్కి సంబంధించి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయన్, అదేవిధంగా యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ యాంటోనియో కోస్టా, వీళ్ళిద్దరూ కూడా గతంలో జనవరి నెలలో భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చి భారతదేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం యూరోపియన్ యూనియన్ దేశాలతోటి చేసుకోవడం జరిగింది. దాన్ని ఉర్సులా వాన్ డెర్ లెయన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆమె అభివర్ణించిన మాట కూడా మనకు గుర్తు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పింది. అంటే ఒప్పందాలన్నింటికంటే కూడా తల్లి వంటిది, అంటే అన్నింటికంటే మించినటువంటి ఒక గొప్ప ఒప్పందంగా దీన్ని ఆమె అభివర్ణించారు. సో యూరోపియన్ యూనియన్ భారత్తో చేసుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ఒక మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఎందుకు చెప్పింది అన్నది మనకు అర్థం కావాలి. ఎందుకు అనంటే, నేను ఇందాక చెప్పినట్టుగా భారతదేశం గతంలో లాగా కేవలం ఒక మార్కెట్ లాగా కనిపించట్లేదు. భారతదేశం ఇవాళ ఒక సూపర్ పవర్గా ఎదగడానికి ఆస్కారం ఉన్నటువంటి దేశంగా భారత్ కనబడుతోంది. అందులోనూ యూరోపియన్ దేశాలంతా కూడా ఇప్పటివరకు చైనా మీద డిపెండ్ అయ్యాయి, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో, టెక్నాలజీ విషయంలో, వీటిల్లో. కానీ చైనా నుంచి బయటకు రావడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. చైనా +1 పాలసీని ఈ మధ్యకాలంలో యూరోపియన్ దేశాలు అదే పనిగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాయి. అంటే చైనా మీద డిపెండెన్సీ ఉండడం వల్ల చైనాతో వస్తున్న సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చైనా చేస్తున్నటువంటి సమస్యల్లో చైనా నుంచి వస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అవన్నీ ఏవైనా తీసుకున్నప్పుడు చైనా ఆధిపత్యం పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో సప్లై చైన్ డిసరప్షన్స్ చేస్తోంది. రేర్ ఎర్త్స్ని చైనా తన దగ్గర పెట్టుకొని ఆ రేర్ ఎర్త్స్ ఏవి కూడా బయట దేశాలకు రాకుండా బ్లాక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు టెక్నాలజీ పేరిట ఆయా దేశాల్లో నిఘా ఉంచడానికి చైనా కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. అండ్ అంతేకాదు ఆయా దేశాల్లో చైనా గూడ్స్ని ఇబ్బడి ముబ్బడిగా పంపిస్తూ ఉన్నారు. అండ్ ఒక సూపర్ పవర్ అవ్వడం కోసమని మిగతా దేశాలు, థర్డ్ వరల్డ్ కంట్రీస్ కావచ్చు, చిన్న చిన్న దేశాలన్నింటికీ కూడా డెట్ ట్రాప్లో పెట్టి, అంటే వాళ్ళని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి వాళ్ళ ద్వారా ఈ అభివృద్ధి చెందిన దేశాలని కంట్రోల్ చేయాలని చైనా ప్రయత్నం చేస్తోంది. సో వీటన్నిటిని గమనిస్తున్నటువంటి యూరోపియన్ దేశాలు, అండ్ కోవిడ్ టైంలో అవన్నీ చూశారు వాళ్ళు. సో కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా చైనా ఇచ్చింది. సో అప్పటి నుంచి కూడా చైనా నుంచి బయటకు రావాలి, కానీ ప్రత్యామ్నాయ దేశంలో మన పెట్టుబడులు పెట్టాలి అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో చైనా +1 స్ట్రాటజీలో భారతదేశము
రిలయబుల్ పార్ట్నర్గా కనబడుతోంది. ఇది కేవలం ఒక మార్కెట్గా కాదు, ఒక భాగస్వామ్య దేశంగా నేను అందుకు అన్నానంటే అందుకే. సో భారతదేశం అనేది ఇక్కడ మనకు న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం మనకు ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ అందించేటువంటి వ్యక్తులు ఉన్నారు, అండ్ ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పితే ఇక్కడ పని చేయడానికి వీలైనటువంటి లేబర్ ఫోర్స్ ఉంది, అండ్ వర్క్ ఫోర్స్ మన దగ్గర ఉంది, తెలివితేటలతో కూడినటువంటి సమాజం ఉంది. వీటన్నిటికంటే మించి ఒక క్రెడిబిలిటీ కలిగినటువంటి సివిలైజేషన్ భారత్ దగ్గర ఉంది. సో ఆ సివిలైజేషన్ వైపు భారత్ని చూస్తూ ఉన్నారు. ఆ సివిలైజేషన్నే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు, చెబుతూ వస్తున్నారు. బికాస్ ఏ దేశానికి వెళ్ళినా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ దేశంతో భారతదేశానికి ఉన్నటువంటి సాంస్కృతిక వారసత్వ సంపదకు సంబంధించినటువంటి అంశాలని కూడా ఎప్పుడూ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చూసినట్లయితే ఈవెన్ మన అనేక మంది నాయకులు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బెంజమిన్ నెతన్యాహు భారతదేశానికి పర్యటనకు వస్తే ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో హైఫా నగరం కోసం భారత సైన్యము, బ్రిటిష్ రాయల్ ఆర్మీలో ఉన్నటువంటి భారత సైన్యం అంటే బ్రిటిష్ ఆర్మీలో పనిచేసినటువంటి భారతీయ సైనికులు హైఫా నగరాన్ని కాపాడడం కోసం అక్కడ అమరులయ్యారు. సో వాళ్లకు చిహ్నంగా మనం తీన్మూర్తి చౌక్ అని ఒకటి ఏర్పాటు చేసుకున్నాం ఢిల్లీలో. తీన్మూర్తి చౌక్ దగ్గరికి, భవన్ దగ్గరికి బెంజమిన్ నెతన్యాహు గారిని తీసుకురావడం జరిగింది. అండ్ అంతేకాదు ఫ్రాన్స్ అధినేత, ప్యారిస్ అంటేనే ఫ్లోటింగ్ సిటీ అంటూ ఉంటారు. సో అట్లాంటి ఫ్రాన్స్ అధినేత మన భారతదేశానికి వస్తే ఆయనతో గంగా నదిలో విహారం చేయించారు. అండ్ ఇంకా చెప్పాలంటే కెనడా అధినేత గతంలో జస్టిన్ ట్రూడో లాంటి వాళ్ళు వస్తే కనుక వాళ్ళని అమృత్సర్కి తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. సో అటు సిక్కులకు సంబంధించిన అంశం. అఫ్కోర్స్ జస్టిన్ ట్రూడో తర్వాత కాలంలో ఖలిస్తానీ ఎలిమెంట్స్ని ప్రోత్సహిస్తూ వచ్చాడు, అది వేరే విషయం. బట్ అంటే ఈవెన్ చైనా అధినేత షీ జిన్పింగ్ భారతదేశానికి వచ్చినప్పుడు కూడా పల్లవ రాజుల రాజధాని అయినటువంటి మహాబలిపురం దగ్గరికి ఆయన తీసుకెళ్లారు. ఎందుకు అనంటే కనుక మహాబలిపురంలో ఆయన తీసుకురావడం దానికి సిగ్నిఫికెన్స్ ఏంటి అనంటే కనుక ఈవెన్ బోధిధర్ముడు పల్లవ రాజు, ఆయన బోధిధర్ముడు చైనాకు వెళ్ళిన తర్వాతనే ఆయన అక్కడ జన్ బుద్ధిజం ఇవన్నీ తీసుకొచ్చాడు. ఆయన టైంలోనే ఆయన మార్షల్ ఆర్ట్స్ చాలా వరకు ఈ బోధిధర్ముడే అందించాడు. సో బోధిధర్ముడు పుట్టిన నేల అయినటువంటి మహాబలిపురంకి చైనా అధినేతను తీసుకురావడము. సో ఇట్లా ఒక కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉన్న వాటిని ఆయన ఎప్పుడూ చేస్తూ వస్తూ ఉంటారు. సో అలాగే ఈవెన్ ఇప్పుడు ఈ కల్చరల్ సివిలైజేషనల్ సింబల్స్ని ఆయన ప్రజెంట్ చేయడము ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కేవలం ఇది సాంస్కృతికమైనటువంటి అంశాలు మాత్రమే కాదు, ఈవెన్ మార్కెట్కి సంబంధించినటువంటి విషయాల్ని కూడా పొందుపరుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జార్జియా మెలోనీని ఇటలీలో కలిశారు నరేంద్ర మోదీ గారు. అండ్ ఆమె ఇంతకుముందు మోదీ కలిసిన సందర్భంలో మెలోనీ మోదీ కలిసే విధంగా మెలోడీ అనే మాటని ఆమె హ్యాష్ట్యాగ్ లాగా ఆమె ట్వీట్ చేయడం జరిగింది. సో అట్లాగే ఇప్పుడు మెలోడీ అని ఆమె గతంలో అన్న మాటని ఇప్పుడు పార్లే సంస్థ నుంచి వచ్చినటువంటి మెలోడీ చాక్లెట్ని ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు జార్జియా మెలోనీకి గిఫ్ట్ చేశారు. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. ఆ ప్రెజెంట్ చేయడం కూడా ఇప్పుడు ఒకసారిగా ఒక రకంగా చెప్పాలంటే ఒక సాఫ్ట్ డిప్లొమసీ అంటారు దీన్ని. దీనివల్ల ఏమవుతుందనంటే ఒక స్నేహ సంబంధాలు ఏర్పడతాయి ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య. ఇది కేవలం ఇచ్చిపుచ్చుకునే ఒక ట్రేడ్కి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే కాదు, ఇది రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు పెంచే విధంగా ఉండేటువంటి దౌత్య నీతిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రదర్శిస్తూ ఉన్నారు. అది సిగ్నిఫికెంట్గా ఫలితాలని చూపిస్తోంది మనకి. అండ్ ఇక మరొక అంశం ఏంటంటే ఇప్పుడు నెదర్లాండ్స్ పర్యటనలో అండ్ నార్వే పర్యటనలో అండ్ స్వీడన్ పర్యటనలో ఆయన వెళ్ళారు. స్వీడన్, నార్వేలు విదేశీ ప్రతినిధులకు ఇచ్చేటువంటి హయ్యెస్ట్ హానర్ అవార్డ్స్ని ఈ నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగింది. అండ్ ఇండియా నార్డిక్ సమ్మిట్లో కూడా నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటి సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలని రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. రెండవది ఏంటంటే వాణిజ్యానికి ఏ విభాగాల్లో ఆ దేశంలో కీలకంగా పనిచేస్తూ ఉంటాయో, సిగ్నిఫికెంట్గా ఉంటాయో ఆ దేశాలని వాణిజ్యానికి ఈయన వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు. ట్రేడ్కి సంబంధించినటువంటి విషయాల్లో వాటిని జొప్పించే ప్రయత్నం చేస్తారు. ఇంకొక వైపు అక్కడ ఉన్నటువంటి భారత డయాస్పోరాని కలిసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ భారతీయుల పాత్ర ఆ దేశపు ఎదుగుదలలో ఏ విధంగా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఇట్లా ఒక 4-5 అంశాలని బేరీజు వేసుకొని ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సాగుతోంది. అండ్ యూరోపియన్ దేశాలు గతంలో మాదిరిగా ఒక పేద దేశము, నిరక్షరాస్యతతో కూడినటువంటి దేశము, ఇది అనామకమైనటువంటి దేశము అనే భావన నుంచి ఇవాళ ఒక భాగస్వామ్య పక్షము, ఇంకా చెప్పాలంటే విశ్వసనీయమైనటువంటి
వాణిజ్యానికి అదేవిధంగా దౌత్యపరమైనటువంటి అంశాల్లో ఈవెన్ రక్షణపరమైన అంశాల్లో కూడా భాగస్వామ్య దేశమని భావించే స్థితికి ఇప్పుడు యూరోపియన్ దేశాలు వచ్చాయి. మనకు అందులో భాగంగానే జర్మనీ కావచ్చు, లేకపోతే ఫ్రాన్స్ అధినేత ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఉన్నటువంటి స్నేహ సంబంధాలు కావచ్చు, యూకేతో చేసుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావచ్చు, అండ్ అర్సులా వాండర్ ల్యాన్ లాంటి వ్యక్తి, మోదీని విపరీతంగా వ్యతిరేకించేటువంటి వ్యక్తి అర్సులా వాండర్ ల్యాన్. నిజానికి చెప్పాలంటే ఆమె గతంలో ఆర్టికల్ 370 రద్దయిన సందర్భంలో కశ్మీర్ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన అని అదని ఇదని ఎక్కువగా మాట్లాడినటువంటి వ్యక్తి అర్సులా వాండర్ ల్యాన్. అట్లాంటి అర్సులా వాండర్ లైన్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని ఒక భాగస్వామ్య పక్షంతో కూడినటువంటి ఒక దేశంగా ఈ భారతదేశాన్ని చూస్తున్నారు. అండ్ మోదీ పరిపాలనని కొనియాడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత టెక్టానిక్ షిఫ్ట్ ఈరోజు యూరోపియన్ దేశాల్లో వచ్చిందో. అండ్ ఈవెన్ ఇటలీ పిఎం అయినటువంటి జార్జియా మెలోనీతో మోదీ గారు సంభాషించిన విధానము, ఆ ఫోటో షేర్ చేసిన విధానము, ఇవన్నీ చూస్తుంటే కనుక యూరోప్కి భారత్ ఈరోజు ఉజ్జీగా మారుతున్నటువంటి దాఖలాలు కనబడుతూ ఉన్నాయి. డెవలప్డ్ నేషన్స్ వేరు, మనమంతా సెకండ్ గ్రేడ్ దేశాలు అన్న భావన గతంలో ప్రభుత్వాలు చూపించేవి. ఇవాళ దాని నుంచి బయటకు వచ్చి డెవలప్డ్ నేషన్స్, అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం ఉంటుంది. అండ్ భారతదేశం లేకుండా అభివృద్ధి చెందిన దేశాలు మనుగడ సాగించలేవు అన్న మెసేజ్ని భారతదేశం స్పష్టంగా ఇస్తోంది. ఇందులో మోదీ గారి దౌత్య నీతి అద్భుతంగా ఫలితాలని చూపిస్తోంది. సో ఈ అగ్రిమెంట్స్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పర్యటనలో వచ్చినటువంటి అవుట్కమ్స్ ద్వారా నిజంగానే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఎంతో కాలం పట్టదు అని నేను అనుకుంటున్నాను. సో వికసిత్ భారత్ ప్రయాణంలో ఇది ఒక మజిలీ. ఈ పర్యటన చాలా కీలకమైంది. ఈ పర్యటన తర్వాత జరిగే ఫలితాలని కూడా ఎప్పటికప్పుడు నేషనల్ స్టాప్ మీకు అందిస్తుంది. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనల్ స్టాప్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.